అయితే తరావి చదివి నైట్ టైమ్ లో స్విమ్మింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అక్కడ పొజిషన్ ఎలా ఉంటుందో చూసేద్దాం. లెట్స్ గో. సో గైస్ మేమైతే బయలుదేరాం. నేనైతే మా బాబా బైక్ మీద ఎక్కా. అండ్ నా బైక్ అయితే మా బాబాయ్ తీసుకొని షఫీని తీసుకొని అయితే వెళ్ళాడు. అండ్ రఫీ అండ్ మా బ్రదర్ అయితే బుల్లెట్ మీద అయితే వచ్చేసారు. లొకేషన్ వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉంది. మా బావ నడుపుతుంటే భయం లేనోడి కూడా భయం పుడుతుంది గాయస్. సరే మీ బావ డ్రైవింగ్ చూస్తే. మేమైతే స్విమ్మింగ్ పూల్ లొకేషన్ కి అయితే వచ్చేసాం. దీని పేరు వచ్చేసి స్విమ్మింగ్ స్టేషన్. అండ్ మేమైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం. ఒక్కొక్కరం అంటే నైట్ టైమ్ లో స్విమ్మింగ్ అంటే ఎలా ఉంటుందో నైట్ టైమ్ లో అయితే ఫస్ట్ టైం మేము చేయడం. అండ్ మేమైతే సంవత్సరం తర్వాత ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నాం. అయితే వచ్చేసాం. ఇవాళ ఎంజాయ్ పండుగ. ఇక్కడైతే గైస్ వచ్చారు కొంతమంది, మళ్ళీ వెళ్ళిపోయారు. ఇవాళైతే ఫుల్ ఓపెన్ గా ఉంది. నేనైతే ఇంకా టికెట్ తీసుకోవడానికి అయితే కౌంటర్ కి వచ్చేసా. ఇక్కడ క్యాష్ అన్నారు. నాకు ఫోన్ పే అని చెప్తే నేను ఫోన్ పే అయితే చేసేసా. అండ్ మాకైతే తాళాలు అయితే ఇచ్చారు. 2 లాకర్స్. మేమందరం బట్టలు దాంట్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు. ఆ తర్వాత మేమైతే కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా మాకైతే చెడ్డీలు అయితే ఇచ్చేసారు. స్విమ్మింగ్ పూల్ లో మన డ్రెస్ అయితే నాట్ అలౌడ్. సో అయితే వాళ్ళైతే షార్ట్స్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ షార్ట్స్ వేసుకోవడానికి రూమ్స్ అయితే ఉన్నాయి, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. అండ్ మేమైతే లాకర్స్ లో బట్టలు అయితే పెట్టేసుకొని మేమైతే డైరెక్ట్ వెళ్తుంటే వాళ్ళు ఆపి షవర్ అయితే చేసుకోమన్నారు. అండ్ మేమైతే షవర్ చేసుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. వాటర్ చల్లగా ఉన్నాయి కాబట్టి ఎవరు దిగాలో ఆలోచిస్తుంటే రఫీ అయితే దూకేశాడు. రఫీ అయితే డిఫరెంట్ స్టైల్లో దూకేశాడు. అండ్ తర్వాత మా బాబాయ్ దూకుతుంటే ఎంబటే మా బ్రదర్ కూడా దూకేశాడు. అందరూ దూకాక ఇంకా లాస్ట్ లో మా బాబాయ్ అయితే డిఫరెంట్ స్టైల్లో అయితే దూకేశాడు. అందరికన్నా షఫీ అయితే చాలా జబర్దస్త్ గా కొడుతున్నాడు, చిన్న పిల్లడైనా. ఇంకా అందరు దూకేశాక నేనైతే హై జంప్ నుంచే దూకేశా. నేనైతే చాలా సేఫ్ గా ల్యాండ్ అయిపోయా. మా బ్రదర్స్ అందరూ డ్యామేజ్ అయితే చేసుకున్నారు. రఫీ అయితే డిఫరెంట్ స్టైల్లో ఈత కొడుతున్నాడు. మీకు కూడా రాదు ఇలాంటి ఈత. నేనైతే కాసేపు కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి 7 to 8 feet అయితే లోపల ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్ లోతు ఎంతో తెలుసుకోవడానికి మా బ్రదర్ అయితే లోపలికి అయితే వెళ్ళి చూద్దామని ట్రైల్ వేసాడు. కానీ ఏం జరిగిందో మీరే చూసేయండి. మా అన్నకి గుండె చేతిలోకి అయితే వచ్చేసింది. మేము నలుగురం ఒకేసారి డై కొట్టాలని డిస్కషన్ చేసుకుంటా ప్రాక్టీస్ అయితే చేస్తున్నాము. ఎంట్రీ अच्छी है लेकिन बैठने का तरीका अभी बड़ा कैजुअल. 2-3 సార్లు ట్రైన్ అయిపోయాక మేమైతే స్టార్ట్ అవుతున్నాం. కానీ ఇక్కడ అందరు చేతులు ఊపుకుంటా కూర్చున్నాము. కానీ ఫైనల్ గా మేమైతే ఒక్కసారి కొరుగొట్టేసాము. ఫైనల్ గా మేమైతే సీక్వెన్సీ లో కొరైతే కొట్టేసాము. అండ్ మా బ్రదర్ అయితే ఇక్కడ సర్కస్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాడు. నేను అండ్ రఫీ కలిసి మా బ్రదర్ అయితే లేపుతున్నాము. ఒకసారి చూసేయండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమల్ హాసన్. 2-3 టైమ్స్ తర్వాత బ్రదర్ అయితే పైకి వచ్చేసాడు. మేమందరం కలిసి గ్రూప్ ఫొటోస్ అయితే దిగాము. డిఫరెంట్ యాంగిల్ లో డిఫరెంట్ స్టైల్లో అయితే. 1 hour స్విమ్మింగ్ చేసిన తర్వాత నాకైతే కాళ్ళు పట్టుకుపోయినాయి. ఇంకా స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత మేమైతే రెస్ట్ రూమ్ కి వచ్చి షవర్ అయితే చేస్తున్నాము. షవర్ అయిపోయాక మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకొని మేమైతే రెస్ట్ కోసం బాల్కనీ లో కూర్చున్నాము. ఫ్రీ అయిపోయాక మేమైతే కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా బయలుదేరాం. అయిపోయింది గాయస్. ఎలా ఉంది అందరికి? ఏంది బ్రో ఏం చెప్పాలి? రావాలంటే సామాన్లు బాగుండాలిరా. ఏది బాబాయ్? రావాలంటే సామాన్లు బాగుండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే బాయ్స్, ఇవాళకి వీడియో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాబాయ్ టాటా, సీ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.